హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్ డీటెయిల్స్. ఈరోజు మనం సోమరికాకి తెలివైన చీమ అనే ఒక మంచి కథను చెప్పుకుందాం. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక కాకి, ఆ చెట్టు మొదట్లో ఒక చీమ నివసిస్తూ ఉండేవి. మన చీమ ఏమో చాలా తెలివైనది, పైగా చాలా కష్టపడే తత్వం కలది. అది ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించి చాలా జాగ్రత్తగా ఉండేది. కాని ఆ కాకి మాత్రం భలే సోమరిపోతూ, అది ఎప్పుడూ అల్లరి చేస్తూ పాటలు పాడుతూ సమయాన్ని వృధా చేసేది. ప్రతిరోజూ ఉదయాన్నే చీమ ఆహారం వెతుక్కోవడానికి బయలుదేరేది. ఎక్కడెక్కడినుంచో దొరికిన ఆహారాన్ని చాలా కష్టపడి మోసుకుంటూ వచ్చి తన పుట్టలో భద్రంగా దాచుకునేది. కాని కాకి మాత్రం రోజంతా ఆకాశంలో షికార్లు కొడుతూ, పొలాల్లో దొంగతనంగా తింటూ రైతులను ఏడిపిస్తూ ఆనందించేది. చీమ పడే కష్టాన్ని చూసి కాకి ఎప్పుడూ పాపం పిచ్చి చీమ అనుకుంటూ నవ్వుకునేది. ఒకరోజు చీమ తనకంటే బరువున్న ఒక పెద్ద గింజను అతి కష్టం మీద మోసుకుంటూ వెళుతోంది. అది చూసిన కాకి పకపకా నవ్వి, ఓ చీమా, ఎందుకలా రోజూ కష్టపడతావు? నాలాగా హాయిగా గాలిలో ఎగురుతూ దొరికినప్పుడు తింటూ ఎంజాయ్ చెయ్యొచ్చు కదా, ఎందుకు అనవసరంగా శ్రమపడతావు అని ఎడితాళి చేసింది. కాని చీమ కాకి మాటలను అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. కొద్ది రోజులకు వేసవికాలం ముగిసి వర్షాకాలం మొదలైంది. ఆ సంవత్సరం అడవిలో ధధామంటూ భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న ఆ వానదెబ్బకి పాపం కాకి కట్టుకున్న గూడు చెదిరిపోయింది. బయట అంతా నీళ్లతో నిండిపోవడంతో కాకికి తినడానికి ఎక్కడా ఒక్క గింజ కూడా దొరకలేదు. చలికి గజగజ వణికిపోతూ ఆకలితో అలమటిస్తూ కాకికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు కాకికి మన చీమ గుర్తుకొచ్చింది. వెంటనే చీమ ఇంటికి వెళ్ళి, మిత్రమా, బయట చాలా వానగా ఉంది, నా గూడు కూడా పోయింది, ఆకలితో చనిపోయేలా ఉన్నాను, దయచేసి నాకు తినడానికి కొంచెం ఆహారమిచ్చి తలదాచుకోవడానికి కాస్త చోటివ్వవా అని బ్రతిమలాడింది. అప్పుడు చీమ నవ్వుతూ, చూశావా మిత్రమా, వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందుగానే కష్టపడి ఆహారాన్ని దాచుకున్నాను. అందుకే ఇప్పుడు ఈ వర్షంలో కూడా నేను నా ఇంట్లో వెచ్చగా కడుపు నిండా తింటూ ఉండగలుగుతున్నాను. నువ్వు అప్పుడు నా కష్టాన్ని చూసి నవ్వావు, భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించలేదు అని చెప్పి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు కాకికి తాను చేసిన తప్పు అర్థమైంది. కష్టపడకుండా కాలం గడిపేస్తే కష్టకాలంలో మనల్ని ఆదుకునేవారు ఎవ్వరూ ఉండరని తెలుసుకుంది. నీతి: ఎప్పుడైనా సరే ముందుచూపు అనేది చాలా అవసరం.